హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా దూద్ పేడ అంటే అదేనండి. పాలకోవా అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు కదా. ఇప్పటికే మీరు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాలకోవాలు ట్రై చేసే ఉంటారు. కానీ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా 3 ఇంగ్రీడియంట్స్తో కేవలం 15 నిమిషాల్లో పాలకోవా ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మందపాటి ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1 టిన్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. 1 టిన్ అంటే 14 ounces. జనరల్గా మనకి మార్కెట్లో కూడా 14 ounce టిన్సే ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇది దీనిలో వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నాన్ ఫ్యాట్ డ్రై మిల్క్ పౌడర్ తీసుకున్నాను. కావాలంటే మీరు ఫ్యాట్ మిల్క్ పౌడర్ కూడా వాడచ్చు. ఇలాంటి మెజరింగ్ కప్స్ అయితే 2 కప్, లేదా మీ దగ్గర టీ గ్లాస్ అవైలబుల్గా ఉంటే దాంతో అయితే 4 cups. నేను ఇక్కడ ఆల్రెడీ మెజర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈ మిక్చర్లో వేసేసి కలిపేసేద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు తిప్పుతూ ఉండాలి. సో ఒక 5 minutes కల్లా ఇది దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం. అండ్ నెక్స్ట్ దీనిలో కొంచెం నెయ్యి వేసుకుని కలిపేసుకుంటే మీకు ప్యాన్కి ఏమీ అంటుకోకుండా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఈ పాలకోవా మనం ఏ ఫెస్టివల్కైనా, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చాలా క్విక్గా, ఫాస్ట్గా అండ్ దాంతోపాటు చాలా టేస్టీగా మనమే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. అండ్ ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యితో గ్రీస్ చేసుకుని చిన్న చిన్న కోవా బిళ్ళలల్లే చేసేసుకోవటమే. అంతే, సింపుల్. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా పాలకోవా ఎలా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఒక నొక్కేసేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.